జార్జియా అక్వేరియం దీని పేరు. అక్కడ ఉంది కదా చేప సింబల్ లాగా ఉంది. ఆహా ఇది అక్వేరియం చూడండి అక్కడ షాప్స్. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. న్యూ డే న్యూ ప్లేస్. ఈరోజు రోజంతా తిరగాలి. పొద్దుగాల 7:30కు స్టార్ట్ అయింది రథం. సాయంత్రం ఎప్పుడు అయిపోద్దో చూద్దాం. లెట్స్ గో. $25 to order avocado toast without bacon. Without bacon. మనం ఇచ్చిన ఆర్డర్ అక్కడ తీసుకోవాలి. ఫ్రీ ఇస్తారు. అది ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ $9. ఇక్కడ ఏంటంటే కార్లోనే తినాలి. అదేం పోవస్తుంది. ఓకే సైలెన్సర్. స్టాప్ మెక్డొనాల్డ్స్ అంటే మెక్డి. 5 minutes later. Yeah. I mean hot cake. పేరు తెలియదు కానీ Only hot cake. No sausage. బాగుంది. It's a mix of oil of non-veg and both veggies. This is called potatoes puffkins anta. Dunkin not donkey. Donkey కాదు ఫ్రెండ్స్, మళ్ళా తెలకండి. ఇట్స్ అవకాడో టోస్ట్. అవకాడో ముక్కలు వేసి బ్రెడ్ మీద వేస్తారు అంతే. అవకాడో టోస్ట్. ఆగయ్యా మన స్టార్ ఐటమ్ బ్రేక్ఫాస్ట్. ఏంది ఇది? బర్గర్ లాగానే ఉంది ఫ్రెండ్స్, బట్ నాట్ ఎ బర్గర్. బిస్కెట్ అంటే ఏదో పెద్ద టిఫిన్ బాక్స్ వచ్చింది. లోపల ఏదో బన్ను సాసులు అన్నీ ఉన్నాయి. పేర్లు మనకు తెలీదు. అక్కడ పొగ ముంచిందని గూగుల్ ముందే మాకు తెలిపినచో జాగ్రత్తగా వెళ్ళాలంట. అక్కడ ముందు బాబాయ్ అని చెప్పి గూగుల్ చూపించింది. అక్కడ బాబాయ్ ఉన్నాడు. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. పోలీస్ బాబాయ్ 1 మైల్ ముందే చెప్తుందంట ఫ్రెండ్స్, పోలీసు వాళ్ళు ఉన్నారని. అక్కడ రైట్ సైడ్ కారులో మంచిగా వేసుకొని కూర్చున్నాడు పెద్ద ఆయన. చూపిస్తారు అదికో కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ మెల్లమెల్ల మెరుస్తున్నాయి. అదేంటి 70 మైల్స్ అంటే కూడా 60 మైల్స్ పోతున్నావు. పక్కకు పోలీస్ కనిపించిందా? సో వి నీడ్ టు గో స్లో. ఆపినట్టున్నాడు. అది ఫ్రెండ్స్ అక్కడ పోలీస్ బాబాయ్ ఉన్నాడు. నేను సరిగ్గా తీయడం మర్చిపోయానని. ఎనీవేస్ నో ప్రాబ్లం, లెట్స్ గో. అట్లాంటా 108 miles. Welcome to Georgia, Atlanta. ఎంత రెస్ట్ ఏరియానా? ఎంత జార్జియస్ రెస్ట్ ఏరియా అంట ఫ్రెండ్స్. నార్త్ అట్లాంటిక్ బైపాస్. ఇట్స్ ఆల్మోస్ట్ వచ్చేసినాం దగ్గరికి. ఇంకొక ½ an hour. ఏరోప్లేన్ దిగుతుంది మా ముందే. ఇట్స్ డొమెస్టిక్ ఏరోప్లేన్. అన్నాడ బిల్డింగ్లు అన్ని కనిపిస్తున్నాయి కదా, అదే అట్లాంటా డౌన్ టౌన్. అట్లాంటాస్ డౌన్ టౌన్. అదోలా తెలుసుకోవా. వాట్ ఎ బ్యూటిఫుల్ సీన్. అట్లాంటా డౌన్ టౌనే కాదు, అట్లాంటా డౌన్ టౌన్ సార్. ఎన్నిసార్లు యూట్యూబ్ లో చూసినా అది ఫ్రెండ్స్. అట్లాంటా డౌన్ టౌన్ అది. Georgia State University. Wow, that's a downtown. Friends, downtown. Atlanta ka downtown almost వచ్చేసినాం. 2490. yes ఇదే. వరల్డ్ ఆఫ్ కోకోలా ఫాక్స్ థియేటర్. ఇదే. అదేంది ఎక్కడన్నీ తీసేసారు.
బోల్డ్ లార్జెస్ట్ ఎక్వేరియం అన్నారు. ఆల్మోస్ట్ వచ్చేసినాం దగ్గరికి. సార్ డౌన్ టౌన్ ఫ్రెండ్స్, డౌన్ టౌన్ లో అమ్మాయి వెళ్తుంది రికార్డ్ చేసుకుంటూ. షీఈ్ ఆల్సో ఏ వ్లాగర్ మ్యాటర్ ఫర్. ఫైనల్లీ ఆల్మోస్ట్ రీచ్డ్. అక్కడ కనిపిస్తుంది చెట్ల వెనకాల ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ అక్వేరియం అంట, జార్జియా అక్వేరియం దీని పేరు. అక్కడ ఉంది కదా చేప సింబల్ లాగా ఉంది. ఇదే ఈడ ఇదే 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 ఇది వచ్చేసింది వరల్డ్ లార్జెస్ట్ అక్వేరియం, జార్జియా అక్వేరియంకి వచ్చినాము. సో చూద్దాం, చూపిస్తా అన్ని ప్లేసెస్ ఇక్కడ కవర్ చేస్తాయి. అక్వేరియం ఏమేమి ఉన్నాయో. లెట్స్ గో. అవి కేమ్ ఓవర్ హియర్. ఉత్తరం ఎంట్రన్స్ కి. ఇట్స్ ఎ వెరీ బ్రైట్ డే, హాట్ డే, నో సమ్మర్ డే. బాగుంది డే. చిల్ అవుదాం పోయి. సైడ్ కి చేపలు గిప్పలు ఉన్నాయి. అది ఇట్స్ డౌన్ టౌన్ ఎంట్రన్స్. పార్కింగ్ దీని పార్కింగ్, కాకపోతే అక్కడ పబ్లిక్ పార్కింగ్ $20. ఇది అక్వేరియం పార్కింగ్ $15. ఎవరైనా అక్వేరియంకి వస్తే ఇక్కడ పెట్టేసుకోం పార్కింగ్. $15 అక్వేరియం. వెళ్ళేటోళ్ళకి $5 మిగులుతాయి. లేదు అంత వద్దులేదు అనుకుంటే పబ్లిక్ పార్కింగ్ ఒకటి ఉంది. ఇట్స్ సెక్యూర్డ్ పార్కింగ్ బట్ ఇట్స్ $20 పార్కింగ్. ఎటు చూసినా అందరు ఇంగ్లీషే మాట్లాడతారు, మనమే డీసెంట్ గా తెలుగు మాట్లాడుతాం. నడవాలి ఇప్పుడు ఒక 4 hours టైం. ఇప్పుడు వచ్చేసి 12 అవుతుంది. 12 నుంచి సాయంత్రం 4 వరకు తిరగాలి. జార్జియాస్ ఓ అంట. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అక్వేరియం ఎంట్రన్స్. సో దాన్ని ఫాలో అవ్వకుండా పోతున్నా నేను. అక్వేరియం ఎంట్రన్స్ ఎక్కడ ఉంది అని. ఇది చూస్తుంటే నాకు మల్లేశ్వరి సినిమాలో వాళ్ళు నడుచుకుంటూ పోతారు తినడానికి అట్టుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. మా అమ్మ ఇంకా ఇక్కడ ఒకటి ఉంది బోర్డు. ఇక్కడ ఆడుకుంటారు ఫ్రెండ్స్, వీడియోలు తీస్తారు. న్యూస్ ఛానల్ ఏమో, పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్. పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ అంటే నేను కూడా టీవీలో పడతా చూడండి. వెల్కమ్ 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 టు జార్జియా అక్వేరియం. బా అంత అయిపోయినాక అక్కడ బయట నిల్చొని నీట్గా ఫోటోలు దిగితే. ఓ వరల్డ్ ఆఫ్ కోకోకోలా. అక్కడ వరల్డ్ ఆఫ్ కోకోకోలా టు ఇట్ సైడ్ అక్వేరియం పార్కింగ్. పక్కనే చిల్లవచ్చు. అంత పెద్ద ఏం లేరులే, తక్కువ మందే ఉన్నారు. బాగుంది. అక్కడ ఈవై అనే కంపెనీ ఉంది. ఇక్కడ బిల్డింగ్స్ అండ్ నెక్స్ట్ దట్ ఈస్ వరల్డ్ ఆఫ్ కోకోకోలా. ఏందది? ఓకే. అక్వేరియం ఎంట్రన్స్, అక్వేరియం పార్కింగ్, సెంటర్ ఫర్ సివిల్ రైట్స్ అండ్ వరల్డ్ ఆఫ్ కోకోకోలా పార్కింగ్. ఓకే, ఫస్ట్ అక్వేరియంకి వెళ్ళి అక్వేరియం చూసి దెన్ విల్ గో టు వరల్డ్ ఆఫ్ కోకోకోలా. లెట్స్ గో టు ఇన్సైడ్. లోపలికి వెళ్దాం ఇప్పుడు. అక్వేరియం ఎంట్రన్స్. పిల్లలు క్యూట్ ఉన్నారు భయ్యా. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఫోటోలు తీస్తారంట. అంత లైన్ తక్కువనే ఉంది ఈరోజు. సో ఈరోజు లైన్ తక్కువే ఉంది, అంత పెద్దగా ఏం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, స్టార్టింగ్ ఎంట్రోనే ఫోటో తీస్తారంట. ఆడలు ఫోటోలు తీస్తారు చూడు, అది టికెట్ స్కాన్ చేస్తే ఫోటో తీస్తారంట, లేదంటే వెళ్ళిపోమంటారు. అంతేనా? లోపలికి ఎంట్రీ ఇస్తున్నాము. బా ఇక్కడ మస్తు లాంగ్వేజ్లు ఉన్నాయి. సార్ వీటి పేరు లేదో తెలీదు. ఐఎమ్ సారీ బట్ దే ఆర్ అక్వాటిక్ ఫీచర్స్. ఆహా, ఇది అక్వేరియం ప్రెజర్ ఆఫ్ సీస్ అనేది ఉంది. ప్రీడేటర్స్ ఆఫ్ ద డీప్ అంట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చాలా నాలెడ్జ్ ఉంది కానీ మనకు అవన్నీ తెలియదు. తెలిసినప్పుడు మనం చెప్పలేము. సో చూసి ఎంజాయ్ చేయాలి అంతే. ప్రెజెంట్ కలర్ భలే ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాంపా, ట్రెజర్ ఆఫ్ ద సీస్ నుంచి. అది ఫ్రెండ్స్ ఇక్కడ డాల్ఫిన్ షో ఉంటుంది, బాగుంటుంది అంట. డాల్ఫిన్ షో $15 పర్ 1 టికెట్. సో ఆన్లైన్లో ఉన్నాయి, స్కాన్ చేసేసి డాల్ఫిన్ షో చూడాలి. అట్లీస్ట్ 15 minutes prior to presentation. ఇది కొంచెం ఒక 1 hour అయిన తర్వాత మేబీ చేయొచ్చు అనుకుంటా. ఓకే, అయితే ఉంచులే.
చూద్దాం తిరుగుదాం టైం ఇది డాల్ఫిన్ ప్రెజెంటేషన్, ఇది సీ లైన్ ప్రెజెంటేషన్. అందులో ఇది అంతటా అయిపోతుంది తిరిగే లోపల. అక్కడి నుంచి స్టార్ట్ అవుదాంపా, చేయాలి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా? సో లైన్ గా ఒక్కొక్కటి కవర్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనల్ని ఎవరు పట్టించుకోవడం, మనల్ని ఎవరు పట్టించుకోరు. సో చాలా ఓపెన్ గా వ్లాగ్ చేస్తున్నా ఫస్ట్ టైం. ఫస్ట్ ప్రీడర్స్ ఆఫ్ ద డీప్. లెట్స్ గో ఇన్సైడ్. గ్రేట్ఫుల్ అప్రిషియేషన్ ఆఫ్ అవన్నీ సవలేను భయ్యా, మీరే చూసుకోండి ప్లీజ్. ఇంత టైం లేదు ఇప్పుడు నాకు, సారీ. టైం ట్రావెల్ షార్క్స్ ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. ద అల్టిమేట్ సర్వైవర్స్ అంటే 550 మిలియన్ ఇయర్స్ నుంచి ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏ చేప ఎన్ని సంవత్సరాల నుంచి బతుకుందని. సో the sharks are great predators. అంటే హంటింగ్ నుంచి ఎనర్జీస్ దొబ్బేవా అని చెప్తున్నాడు ఇక్కడ. వాట్ మేక్స్ గ్రేట్ ప్రిడియేటర్స్. ఇదంతా మనకి బయాలజీ, ఎకనామిక్ సిస్టమ్, ఫ్రైన్స్ అండ్ ఆల్ దోస్. ఒక షార్క్ వస్తుంది. ఇప్పుడు షార్క్ వచ్చాక మనం క్యాప్చర్ చేయాలన్నమాట. షార్క్ షేప్స్ ఇంకేదో ఉంది ఇక్కడ, మనకేం తెలీదు. షార్క్ కోసం వెయిట్ చేస్తున్నాం. Shark is coming out. అదిగో షార్క్ అది. Wow, that's beautiful, bro. Another one. అదేగా నేను ఆక్వామన్ అయ్యి ఉంటేనా అన్ని ఆరుకొచ్చేవి. ఇక్కడ ఉన్నాయి డిఫరెంట్ షార్క్స్. ఓకే, టచ్ స్క్రీన్ అన్ని చూస్తున్నాయి. వావ్, పొడి పొడి చేపలు, వావ్. ఈ స్పీసీస్ పేరు ఏం తెలియదు, బట్ దే ఆర్ నైస్. ఇట్లా సర్కిల్ తిరుగుతున్నాయి. లైక్ ఏ స్పీసీ ఎప్పుడు ఎవాల్వ్ అయ్యింది, వెంతే కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ అన్నట్టుగా అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, మనం దూరుదాం. అదిగదిగో షార్క్ పక్కన అది ఫిష్ పేరు మీరే చెప్పాలి, నాకు తెలీదు. ఇక్కడ ఏదో వస్తుంది. బ్యూటీ. She's coming out there. Wow. అంత ఇన్ఫర్మేషన్, స్మార్ట్ స్కిన్, నో డ్రాగ్, సిక్స్త్ సెన్స్, ఫిష్ పేరు సిక్స్త్ సెన్స్. ఓకే, ఇందాక మోదీ చూపించాం కదా, దాని పేరు సిక్స్త్ సెన్స్. దీస్ ఆర్ సిక్స్త్ సెన్స్. లార్జెస్ట్ ప్రిడేటర్. దీస్ ఆర్ వైల్డ్ యానిమల్స్. ఒక చేప గురించి ఉంది, దెన్ వాటి చూపిస్తున్నారు. ఒక చేప గురించి ఉంది, దెన్ అవి చూపిస్తున్నారు. ఇలా ఉంది చుట్టూ ఎటు చూసా ఇది. నో ఫ్లాష్ అంటే ఫ్లాష్ కొట్టద్దు. యూ కెన్ టేక్ ద పిక్చర్స్ బట్ ఫ్లాష్ అనే కొట్టద్దు. టాప్ వెళ్తే చీప్గా. దట్స్ బ్యూటీ. చూస్తూ వాక్ చేయాలి అంతే. చదివే అంత ఓపిక లేదు, కొంచెం మీరే చదువుకోండి భయ్యా. వాళ్ళంటే పాజ్ చేసుకొని. అది ఇంకా జస్ట్ ఇట్స్ లైక్ ట్రైలర్ లాంటిది అంటే ఫ్రెండ్స్, కానీ చూసిన తర్వాత బాగుంది. స్కౌట్ అండ్ ట్రాపికల్ డైవ్స్. పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాక డాల్ఫిన్ షో ఒకటి ఉంది. 2 o'clock డాల్ఫిన్ షో చూసుకొని దెన్ వి విల్ గో టు అనదర్ ప్లేస్. ఇక్కడ మనల్ని సిగ్గులే ఎవడేమనలేదు, జస్ట్ బ్లాగింగ్ చేసుకుని వెళ్ళిపోవడం అంతే. వీఆర్ బ్లాగర్స్ నా అఫీషియల్లీ. సిగ్గు ఎగ్గొదిలేసి సిగ్గు ఎగ్గి కూడా బ్లాగింగ్ చేస్తున్నాం. Officially we are entering into ocean voyagerix. పేరు తెలుసు, సారీ ఫర్ దట్. దీనిలో 1000కి పైగా యానిమల్స్ ఉన్నాయంట. 1000 species. Wow, Georgia Aquarium is the old aquarium in North America that is home to micro waves and bull sharks. అది చదివారు కదా, అది మ్యాటర్. Black reef shark.
బ్లాక్ రీఫ్ షార్క్ కెన్ లాంచ్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్. అలా నిల్చుంటే అది నిల్చొని తీసుకోబోతుంది మొత్తం అక్వేరియం తిప్పే. దట్స్ గుడ్, దట్స్ గ్రేట్. మన ఎఫర్ట్ లేకుండా మనం వెళ్ళిపోవచ్చు, జస్ట్ నిల్చోవాలి అంతే. వావ్, దట్స్ బ్యూటీ ఆఫ్ ద సెంచురీ. దట్స్ బ్యూటీ. భయం అవుతుంది ఫ్రెండ్స్, ఎడబడిపోతాను అని. ముందుకు వచ్చి అదిగో దిగో వస్తున్నాడు వీర భయంకరుడు. థౌజండ్ స్పీసీస్ ఉన్నాయండి. ఇది బాగా నచ్చింది నాకు ఫిష్. అయిపోయింది చచ్చిపోయాడు. వెనకాల ఒక పెద్ద ఫిష్ ఉంది కదా, లార్జెస్ట్ ఫిష్. అది చాలా స్లో వెళ్తుంది, సో మనం దానికంటే ముందు ఉండాలి, ఎందుకంటే మన దగ్గర టైం లేదు. కెమికల్ సైన్స్ ఏదో మ్యాటర్, చాలా నాలెడ్జ్ ఇక్కడ చాలా ఉంది, బట్ అంత షేర్ చేయాలంటే నా ఫోన్లో మెమరీ కూడా సరిపోవట్లేదు. ఇక్కడ పెద్ద స్క్రీన్ పెట్టారు. వావ్, ఇట్స్ ఆసమ్. బాగుంది. ఓషన్ ఆల్చర్స్ అంటే చాలా మంది ఉన్నారు. టీవీ లాగా ఉన్నది. టీవీలో అక్వామ్యాన్ అక్వాటిక్ లైఫ్ షార్క్ అనుకుంటా. మనకున్నంత తీటదూలు ఎవడికి ఉండదు భయ్య. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే సడన్గా దాన్ని బొక్కబడితే పరిస్థితి ఏంది. ఎక్స్ప్లోరర్స్ కోవ్ అంట. లెట్స్ సీ. పాండ్ లా ఉంది ఎక్స్ప్లోరర్స్ కేవ్ అంటే. ఇదే చేపలని అన్ని చేతులు పట్టుకొని ఆడుకుంటున్నారు వాళ్ళు. చేపల మ్యాటర్, లేక్స్ టు వాట్ డైట్ ఆల్ దోస్ థింగ్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. భయ్య ఫిష్ స్మెల్ ఒక రకం వస్తుంది. Oh shit bro, just missed it. మిస్ అయిపోయింది. Oh my god. నాన్న కొంచెం పైకి రారా రే, నాన్న పైకి రారా రే బాబు, అరే పైకి రామ్మా, రే పైకి రారా, పైకి రారా, పైకి రారా రే, పైకి రారా. టచ్ అయింది. పైగా ముట్టుకున్న ఫ్రెండ్స్. చాలా సాఫ్ట్ ఉంది వాటర్, స్కిన్ చాలా సాఫ్ట్ అయింది. సబ్బు కాదు అది మన జిలేబీలో సాఫ్ట్ ఉంటుంది, అలా సాఫ్ట్ ఉంది. వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. వాటర్ క్వెస్ట్ అంట ఎంట్రన్స్. కోల్డ్ వాటర్ క్వెస్ట్ అంట. లోపల కోల్డ్ వాటర్ క్వెస్ట్ లోపల ఏమేందో చూద్దాం. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్. వావ్, ఇది చాలా ముసలి వాటి లాగా ఉన్నాయి. బట్ ఈ స్పీసెస్ అన్ని దీంట్లో ఉంటాయి. కాలిఫోర్నియా ఫిషెస్, కాలిఫోర్నియా క్లబ్ ఫారెస్ట్ ఫిషెస్ అన్ని. బెలూజియా వేల్స్. నెక్స్ట్ ఇప్పుడు బెలూజియా వేల్స్ జరగబోతున్నాము. లెట్స్ గో, లెట్స్ సీ బెలూజియా వేల్స్. అది వచ్చింది. దట్స్ బెలూజియా వేల్. బట్ టేస్ట్ చూసావా ఎలా ఉంటాయి? అమాయకంగా ఉంటాయి. బట్ టేస్ట్ చూడు ఎంత అమాయకంగా ఉంటాయి. వెల్కమ్ వేల్స్ అంట. రమ్మ 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 రమ్మ. Southern sea otter. Next వెళ్ళేది ఇక్కడ. Southern sea otter is found along central coast of California. కాలిఫోర్నియాలో దొరుకుతాయంట. వాకీ పెసిఫిక్ ఫారెస్ట్ లో దొరుకుతాయంట.
Southern Sea Odas. This is under maintenance. గుడ్లు పెట్టారు చూడ. Okay, and balls in Salian Blackberry. Fishes. Wow. Nice. Okay, these are the sea dragons. Friends, puffins. Wow. Water, but they are the puffins. Cute puffins. Very cute puffins. Oh man. Underwater creatures, underwater fishes, and then 5 puffins. Penguins, my friends. Chala penguins. In the water, I also need to Georgia Aquarium sponsors and all. Coca-Cola. The memoriam, in the memory of all people who are part of aquarium. వచ్చి 1 hour అవుతుంది. 1 hour లో కొన్ని ప్లేస్ అన్ని కవర్ చేసాము. ఇంకొక మళ్ళీ కొన్ని ప్లేసెస్ తిరిగితే అదొక 1 hour అవుతుంది. Then we can go for dolphin show. 5 minutes later. Sad news ఏంటంటే డాల్ఫిన్ షోకి టికెట్స్ అయిపోయాయంట. అమ్మ వచ్చిందే ట్యూస్డే అయినా కూడా అయిపోయింది. ఎవరు ఉండరని వస్తే ఈరోజు కూడా అయిపోయింది. ఓకే, హాంటెడ్ సీస్, పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ఉంటుంది కదా అలాంటిది ఇది. డాల్ఫిన్ కోస్ట్ డాల్ఫిన్ షో వెళ్ళాలంటే ముందు టికెట్ బుక్ చేసుకోవాలి. అది స్కాన్ చేస్తే టికెట్ వస్తుంది. టికెట్ బుక్ చేసుకొని పోవాలి. పర్ పర్సన్ $15. ఈ రోజు ట్యూస్డే అయినా కూడా నాన్ వీకెండ్ లో కూడా ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్టాక్. 2 o'clock షో లేవంట. ఇవా ఎక్కడ ఫైండింగ్ నేమో అంట. అంతే షాప్. In Paris, culture. Finding Nemo lo act chesina fishes. It's a dolphin show area, but we need to see how this goes. అది డాల్ఫిన్ షో ఎంట్రన్స్ ఫ్రెండ్స్. టికెట్ ఉంటే లోపలికి అలో చేస్తారు, లేదు అంటే నో. టికెట్ లేదు. ఇందాక తీసాగా తినే డాల్ఫిన్ చిప్సలే వీటితో షో చేస్తారంట అక్కడ. డాల్ఫిన్స్ వీటితో డాల్ఫిన్ షో చేస్తారంట. అన్నారు బయటికి రానన్నారే. బాబు వావ్, అవే చేసేది అక్కడ కూడా అదే చేసేది. ఆ డాల్ఫిన్ పైకి వెళ్ళి గాలికి ఎగురుతుంది కాక. గాల్లో తిరుగుతుంది. స్టాల్స్ ఇవి ఈ బోట్స్ అక్కడ ఉన్నాయి కదా. అక్కడ ఎవరైతే డాల్ఫిన్ టికెట్ ఉన్న వాళ్ళని లోపల రమ్మంటాడు. సో వీ డోంట్ హ్యావ్ డాల్ఫిన్ టికెట్స్, సో వీ నీడ్ టు గో అవుట్. క్రోకోడైల్స్ ఏంది భయ్య, వైట్ క్రోకోడైల్ ఉంది, ఇక్కడ ఒక క్రోకోడైల్ ఉంది. It's a trees. I think there's some making out or something like that. This is another crocodile. పడుకునేవి అవి నిజమే కాదేమో. నిజమే పడుకున్నాయి. మా బొమ్మల్లాగా ఉన్నాయి అవి. స్పీసీస్ ఉన్నాయి. పేరు ఎక్కడ మెన్షన్ చేస్తారు బట్ పేరు తెలియదు. కానీ బాగున్నాయి, మంచిగా ఉంది. కానీ అలిగేటర్ ఇందాక వచ్చింది అదే అనుకుంటున్నారు. అందరికి అలిగేటర్స్. ఫ్రైయింగ్ ఫిష్ పవర్డ్ బై ప్రెసెంటెడ్ బై అంటే కేవలం ఇచ్చారా. ఎలక్ట్రిఫైయింగ్ ఫిష్, ఇదేనా ఎలక్ట్రిఫైయింగ్ ఫిష్. కరెంట్ వస్తుంది, కదిలి మళ్ళీ పడుతుంది. సరే టికెట్ కూడా వచ్చేందుకు కదిలిందిలే.
Now I do see quite a few new friendly faces coming on in here, so I do want to welcome you guys as well to our Riverside Touch Pool. Here is where you might get the opportunity to touch a freshwater stingray. However, you will have to పైనుంచి వ్యూ మోస్ట్ అన్ని ఫిషెస్ కవర్ చేసిన అనుకుంటా. ఒకటి మిస్ అయింది అంటే డాల్ఫిన్స్ ఒకటి మిస్ అయింది. సో వీఆర్ సాడ్ ఫర్ దట్. లైన్ కేఫ్ దుబ్బు తినడానికి వావ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఇప్పుడు కదులుకుంటే ఏదో మాట్లాడుతున్నాడు. పైరట్స్ ఆఫ్ కరిబియన్ లాగా ఉంది చూస్తుంటే. ఇది కాలిఫోర్నియా సీ లయన్ అంట. తిరుగుతున్నాయి వాటర్. అక్కడ ఒక రెస్ట్ తీసుకున్నాను. అక్కడ కొన్ని ఎంటరింగ్ ఇంటూ రివర్స్ కౌట్కి వెళ్దాం. ఈ స్టార్టింగ్ భలే ఉంది. ట్రెక్కింగ్ చేస్తే కొండలు గుట్టలు ఉంటాయి కదా, అలా ఉంది. Excuse me guys. Wow. Fine. Only red piranhas. కన్నల డ్రెస్ లోపడి పోతే ఏ నుంచో కనిపిస్తుంది. ఓ ఎనిమిది కనిపిస్తామా? అక్కడ నుంచి వాళ్ళు సెట్ మనం కనిపిస్తుంది. ఇక నుంచి ఓకే కమింగ్ అవుట్ ఆఫ్ ద టనల్. ఇలాంటి సాహసమైన పనులు నాలాంటి వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడున్న పర్యవేక్షణలో జరిగినాయి ఇవన్నీ. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకండి. అనిపిస్తుంది చిన్న చిన్న ఫిషెస్, పక్షి చూసిన పైనుంచి ఆ పైన పైనుంచి కనుక్కోండి కనుక్కోలేదు. There are about 600 species of fishes in the water of North America. 3 of them wow. Only fishes, peahead, pilchard, and there are some other fishes. And these are fishes. That's the beauty. సినిమాలో పెట్టినట్లు స్క్రీన్ మర్చిపోయినప్పుడు దాన్ని వచ్చేసి ఫైర్ చూస్తున్న కళతో ఆస్వాదించడం అంతే, అంతవరకే. ఏషియన్ స్మాల్ ప్లాంట్ అవుతారు. బాగా అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్ వచ్చి 2 గంటలు అవుతుంది. 2 గంటల్లో అన్ని తిరిగాం. ఓన్లీ మిస్ అయింది ఏంటి అంటే లైక్ డాల్ఫిన్స్ ఒకటి మిస్ అయినాం. బట్ ఏవైతే చుట్టాలో అన్ని తిరిగినా అయిపోయింది. ఆప్టికల్ డ్రైవర్ అని ఒకటి చూస్తే అక్వేరియం చూడడం అయిపోతుంది. అదొకటి చూసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇక రమ్మ భలే ఉంది భయ్యా. దీని పేరు టార్గెట్స్ ఫిష్ గ్రీన్ మరెల్ హీల్ అంట. కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ మరెల్ గ్రీన్ Japanese sea.
టనల్ ఎంట్రన్స్ మళ్ళీ ఒక టనల్ ఫ్యామిలీ వచ్చారు. క్యూడీస్ టనల్ ఉంది. టనల్లోకి వెళ్ళాలి. టనల్లోకి వెళ్ళి పైకి వెళ్తే మోగండి. Yes. Oh, You ate from me. I'm taking. Wanna go? Stop. Sable, dead end. Beauty of the century, friends. అదిగదిగో వస్తున్నాడు వీడు భయంకరుడు. బాబా ఏముంది, వావ్ జ్యూస్ ఐలాండ్ క్రియేషన్. It's a mix of vodka, beer, and it's a mix of all those things. Wow, nice. Shipwreck. Orange cup coral. Different species గురించి different species names collection, and these are the species. పై వరకు అక్కడ ఉంది. ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. సాల్ట్ వాటర్ సోడా ఫోటో. స్టార్టింగ్ లో ఎంట్రన్స్ లో ఫోటోలు తీశారు కదా, ఆ ఫోటోలు తీసుకోవడానికి $35 అంట. అంటే అక్వేరియంలో ఉన్న మంచి మంచి ప్లేస్ అన్ని కలిపి వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తున్నాయి. సో ఎవరైనా స్టార్టింగ్ ఫోటో తీసుకుంటే ఇక్కడికి వచ్చి $35 కట్టి తీసుకోవాలి. అది అన్ని కవర్ చేసాం కానీ ఇది ఒక్కటి కవర్ చేయట్లేదు. ఎందుకంటే ఇందులో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, మనం ఏం కొనలేము. కవర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే మనం కొనలేము కానీ, సో అందుకే వెళ్ళిపోతున్నాం. ఇక అయిపోయింది, వచ్చి 2 hours అవుతుంది. ఎంజాయ్డ్ ఎ లాట్. టీ షర్ట్స్ జార్జ్ అక్వేరియం $28. $28 అంటారా టీ షర్ట్? మనకు అంత అవ్వదు, రైడ్ తీసుకో. జార్జ్ అక్వేరియం $58. ఏడి $75. దట్స్ ఎగ్జిట్. ఇంకా అయిపోయింది, బయటికి వెళ్ళిపోవాలి. లెట్స్ గో అవుట్. బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, దట్స్ అ వీడియో. ఎక్వేరియం మొత్తం కవర్ చేశారు 2 గంటలు. ఇప్పుడు మళ్ళీ తినేసి నెక్స్ట్ కోకోకోలా చూడాలి. ఎలాగో ఇది పెద్ద వీడియో అయిపోద్ది. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కోకోకోలా మొత్తం తీస్తాం. ఇదే డ్రెస్ మీద ఉంటే మళ్ళీ వేరే వీడియోలు వస్తాయి. అంతవరకు బాయ్, టడా. ఎక్వేరియంకి సెలవు.